సఖ్యత లేకపోవడం వల్ల, సమాధానం లేకపోవడం వల్ల ఆ రోజు ఏం పోగొట్టుకున్నారో తెలుసా? సమృద్ధిని పోగొట్టుకున్నారు. దేవుడు వారి కోసం ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఏదేను తోటను పోగొట్టుకున్నారు. వీళ్ళిద్దరిని చూసిన ఆ దేవుడు భర్తగా తన భార్య తరఫున మాట్లాడుతూ, నేను తప్పు చేశా, నా భార్య తప్పు చేసింది, ఇంటికి యజమానిని నేనే కనుక మా ఇద్దరి తరఫున నేనే తప్పును ఒప్పుకుంటున్నాను, ఆయన నన్ను క్షమిస్తావా? ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడు. కానీ ఆ రోజు ఆదాము తన తప్పును తన భార్య మీద వేసే ప్రయత్నం చేశాడే తప్ప ఒప్పుకునే ప్రయత్నం చేయలే. కారణము, మధ్య సఖ్యత లేదు. సఖ్యత, సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు నెపములు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి వారికి ఇటువంటి సమృద్ధి అవసరం లేదు, బయటకు గెంటి పడేశాడు. అర్థమవుతుందా ఏమైనా? ఇంట్లో సమాధానం లేకపోతే, ఇంట్లో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే, ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే ఏం పోగొట్టుకుంటారో తెలుసా? ప్రాముఖ్యంగా ఇంట్లో సంతోషాన్ని పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు, దేవుని సమృద్ధిని పోగొట్టుకుంటారు. మీరు పొందుకోవలసిన దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. ఆ రోజు వాళ్ళు అదే పోగొట్టుకున్నారు. రెక్కాడితే తప్ప డొక్క ఆడనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి వారు గెంటివేయబడ్డారు. గచ్చ పొదల మధ్యకు, తుప్ప మొక్కల మధ్యకు వారు గెంటివేయబడ్డారు. ఎక్కడి నుంచి? సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుంచి, సమృద్ధిలో నుంచి వారు బయటకు గెంటివేయబడ్డారు. కారణం తెలుసా? ఒకరికి ఒకరికి మధ్య సఖ్యత, సమాధానం లేనటువంటి స్థితి. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, ఉందా సమాధానం గృహంలో? ఉందా సఖ్యత గృహంలో? భార్య భర్త అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, చిన్న చిన్నగా కసురుకోవడం, విసురుకోవడం, ఇవన్నీ సహజమే. ఏ ఇంటిలో చూసినా ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. కానీ బైబిల్ సెలవిస్తుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపతాపాలు మిగిలి ఉండడానికి వీలు లేదు. ఏ మనస్పర్ధలున్నా, ఏ తేడాలున్నా, ఏ గిల్లి కజ్జాలున్నా సూర్యుడు అస్తమించే లోపటే సమాధాన పడడం, మరలా నార్మల్గా ఒకరి పట్ల ఒకరు సమాధానము, సంతోషము కలిగి జీవించటం, ఇది ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతిరోజు కనిపించాల్సిన దృశ్యం.